చూసారుగా మా గురజాడ కాలనీని. మా టీం అంతా రక్తం వచ్చి చెమటోడ్చి కష్టపడ్డారండి. ఆ కష్టానికి ప్రతిఫలంగా ఒక్క సబ్స్క్రైబ్ పడేయండి. నచ్చితేనే లైక్ కొట్టండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్స్ లో చెప్పండి. కానీ లైక్ మాత్రం కొట్టేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఫీల్ మై మోజీ అంటే ఏంటో చూపించండి. ఇక లేట్ వద్దు, పండగ రచ్చం మొదలెడదాం. ఏరా ప్రసాద్, మన డాగ్ ట్రైనింగ్ ఎంతవరకు వచ్చింది? బరిలోకి ఎప్పుడెప్పుడు దిగుదాం అన్నట్లు ఉందండి మన చూపు మీద. ఈసారి ఆ సర్పంచ్ గారి దిమ్మ తిరిగేలా బొమ్మ కనిపించాలరా. పందెం మనమే కొట్టాలి. అయ్యగారు మన డాగ్ ఇంటికి తెచ్చిమంటారా? వద్దురా బాబు, నీ దగ్గర ఉంచు. ఏండి ఆ సర్పంచ్ గారికి మనం ఈసారి ఎలాంటి పుంజుతో వస్తున్నామో తెలియకూడదనరా. అంటే ఇంటికి తీసుకొస్తే కోడి మీకు అలవాటు అవుతుంది కదండి. అలాగే నేను కూడా మా అత్తారింటికి వెళ్ళాలి, పండగ కదా. అలాగంటావా? పట్టుకురా. అలాగే సర్పంచ్ గారే. కోడిని ఇంటికి తెస్తే పెద్ద తల్లప్ప అయిపోద్ది. వెంకీ, ఒరే వెంకీ, ఏటమ్మా ఏ చేస్తున్నావురా? మేడ మీద దారానికి మాంజ ఎక్కిస్తున్న ఏడు చెప్పు. మాంజా తర్వాత ఎక్కిద్దువు గాని ఇద్దరు సాములు తోమాలి, పితంబరం తెద్దువు గనరా. ఈ పితాంబరం కనకాంబరం నాకేటో తెలీదే, నువ్వు వెళ్ళి తెచ్చుకో. గారెలు బూర్లు అరిసి తినవచ్చా? ఆ వరిసి తినాలేటి అడకన కూడా తినొచ్చు కదా. పుల్లి చోకులాపి తిన్నగెళ్ళి పితంబరం తెస్తావా? ఇత్తడి బింది సొట్టడి పోయేటట్టు కుద్దాలా? తెస్తానులే, దానికెందుకు బంగారం లాంటి బిందు సొట్టెట్టాడు. డబ్బులు ఇవ్వు. మీ నాన్న అడుగు. ఓకే డాడీ. డాడీ ఏట్రా తెల్లారే డాడీ డాడీ అని దాడి చేయడానికి వస్తా? ఏట అవసరం పడింది? అవసరం నాది కాదు, అమ్మదే. ఏటా అవసరం? సేడు మీద సామాన్లు తోముతుంది, ఏదో తేవాలండి, డబ్బులేవండి. ఇదిగోరా. ఏటో సంక్రాంతి వస్తే చాలు సేడి మీద సామాన్లు తేళ్ళకు తోమద్ది. ఏవండి ఏవండి, ఏటే ఇప్పుడు ఏమైనా పని ఉందా మీకు? మన లాయర్ లవంగం గారు వస్తారు, అతనితో మాట్లాడే పని ఉంది. అయితే ఆ లవంగం వచ్చేలోపు పట్ల కర్రతో పట్లు తొలపండి. నన్ను ఖాళీగా ఉండనవ్వే. ఏటన్నారు? ఖాళీగానే ఉన్నా, దులుపుతా అంటున్నా. వేగంగా. నాకు తెలియక అడుగుతాను. ఏడాది కోసం సేడి మీద నుంచి ఆ సామాన్లు తీయడం, కడగడం, మళ్ళీ సర్దడం ఎందుకు ఈ బాధ? రోజు మీరెందుకు సొంత సబ్బుతో ఒళ్ళు పామేసుకుంటారు? స్నానం చేయకపోతే ఎలానే? ఈ సామాన్లు తోమకపోతే ఎలా అండి? తోముకోవే బాబు. మీరు దులుపుకోండి. అమ్మా అమ్మా ఇదిగోటే. భలే టైంకి వచ్చారా. ఈ కర్రతో పట్టులు దులుపు. మీ పని మీరు చెయ్యండి, ఆడికెందుకు చెప్పడం? థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ ఎందుకురా? నాకు పని చెప్పనివ్వడం లేదు కదా. అంత లేదు, వెళ్ళి పిండాడించుకోనరా. అమ్మా మాంజ ఎండిపోతుందమ్మా. పిండి వంటలు వండితే పందికొక్కలు బుక్కేస్తావేంటి? ఏటమ్మా, నాకు పని ఉన్నప్పుడే పీతాంబరం పిండాడించాలని చెప్తావే బాబు. వెళ్తావా వెళ్ళవా? ఏది ఆ పొట్ల కర్రీ ఇవ్వండి. అమ్మయ్యా. వెళ్తావా? పొట్ల కర్రీ తిరగేయాలా? వద్దులే బాబు, ఇవ్వు, వెళ్తాను. ఇదిగో మెత్తగా ఆడమను, లేకపోతే నిన్ను దంచేస్తాను. చీ అదవ జీవితం. పండగలోను పాత హస్బెండ్ అన్నట్లు ఏ ఈవెంట్ అయినా ఓల్డ్ పనిష్మెంటే నాకు. మీరెక్కడికి మెల్లిగా జారుకుంటున్నారు? దులిపేశాను కదే. ఎక్కడ పట్లు అక్కడే ఉన్నాయి, స్టూల్ వేసుకుని బాగా దులపండి. పండగతోటి ఈ పొట్లు పాటలేటే నాకు. దులపండి, ఏం పర్లేదు, దులపండి. వెంకీ వెంకీ, ఏం మావయ్యా? ఆ వెంకీగాడు ఎక్కడమ్మా? వాడు పిండాడించడానికి వెళ్ళాడు నాన్న. వస్తే నేను పిలిచానని చెప్పరా. నేను చెప్తాను కానీ మీరు ఖాళీగానే ఉన్నారా మావయ్య? అతనికేం పని చెప్పేస్తావే బాబు? ఇత్తడి బిందులు ఆరబెట్టమని. లేదమ్మా, అలా బయటికి వెళ్ళాలి. మా నాన్న బతికిపోయాడు. ఏట మాజీ సర్పంచ్ గారు ఎక్కడికి బయలుదేరారు? ఏడు బాబు, ఇంకా పండగ రాకముందు వచ్చావు అప్పుడే ఉదగంటలోడా? అయ్యా మాజీ సర్పంచ్ గారు, కోట చూసి అలాగ అనుకుంటున్నారేమో. నేను లాయర్ లవంగాన్ని. మీ అబ్బాయి ఎక్కడా? మీరే లాయర్ గారే? మాజీ సర్పంచ్ అంటావా లాయరే? లోపల ఉన్నాడు, ఆగని పిలుస్తా. ఏరా అబ్బాయి? ఏనానా? లాయర్ లవంగారు వచ్చారా? లాయర్ గారు రండి, మీ గురించి ఏదో చూస్తున్నా. ఏటండి ఏం చేస్తున్నారు? పండగ కదా, అలాగే పండగ పనులనే మా ఆవిడతో దగ్గరుండి చేయిస్తున్నా. అబ్బా అదృష్టవంతులు, రిమోట్ కంట్రోల్ అంతా మీదే అన్నమాట. ఏటి ఈ బుర్ర అంతా ధూళే. ఇప్పటి వరకు పట్లు దులిపారండి లాయర్ గారు. పొట్లు దులుపుతున్నాం సార్. పండగతో జానా పొట్లో 21 ఆడుకోకండి. ఏటి సార్? ఏం చెప్తాం సార్, మీరేంటి అప్పుడు వస్తామని ఎంత లేటుగా వచ్చారు? నేను కూడా పట్టులు దులిపి ఇత్తడి సామాన్ల కాడికి వచ్చేసరికి ఇద్దరిది ఒకే స్థితి అన్నమాట. నాకు తెలిసి పిల్లం ఉన్న ప్రతి ఓడి పరిస్థితి ఇదే సార్. సరే కానీ ఇదిగోండి, మీ 2 ఎకరాల పొలం గెలిచేసాం.
దాని కాగితాలు జాగ్రత్తగా ఉంచండి. ఏం శుభార్త చెప్పారండి భోగితోటి? దీన్నే భోగభాగ్యాలు అంటారేమో. ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి శుభవార్త చెప్పండి. ఇప్పుడు కాదు, పండగ రోజు చెప్తా. ఎప్పుడు చెప్తారో చెప్పండి. ఇప్పుడు నేను వెళ్ళాలి, ఇంటికి సున్నాలు అయ్యాలి. నా పిల్లవే అనుకున్నా, అంతా అంతేనా? అమ్మా, పిండి ఆడించడం కాదు గాని నేను గుండె అయిపోయాను రా. ఎక్కడ్రా? ముందు మీరు ఎక్కడున్నారో చెప్పండి రా. మేము అలాగా భోగి కార్ల కలెక్షన్ కి వెళ్తున్నాం రా. మాంజ ఎక్కించరేటి? అది ఎప్పుడో క్యాజువల్. నేను ఒక అరగంటలో వచ్చేస్తాను రా. అందరూ పండగ వైపులు ఉంటే నాకు మాత్రం ఇంట్లో పనులు చెప్తారు. అమ్మా అమ్మా, ఇదిగో నీ పిండి. బాగాడా ఇదేంటి నూకలా గాడిసాడు? అయితే నోక జంతికలు చేసామా? ఏట్రా ఉండే, అవతల భోగి కార్లకి వెళ్ళాలి. అమ్మా, నాన్నకి చెప్పు ఆర్డర్ వస్తుందని. హ్యాండిల్ విత్ కేరే. వెంకే వెంకే, ఎక్కడే ఇడు? ఇప్పుడే కర్లకని వెళ్ళాడు. ఏదో వస్తుందట ఆర్డర్, హ్యాండిల్ విత్ కేర్ అట. ఏం బుక్ చేసాడబ్బా ఇడు? చూద్దాంలే. ఏరా, ఎన్ని కర్రలు దండారు? ఎక్కడా కర్రలు? వీడొకడు లేట్ గా వస్తాడు, లేటెస్ట్ గా అప్డేట్స్ పెడతాడు. ఇంకేటి కర్రలు దండలేదా? రే అప్పడం, నీకు చెప్పడం మర్చాం. కర్రల కోసం అమౌంట్ కలెక్షన్ చేస్తున్నాం. ఇప్పటిదాకా ఎంత అయిందిరా కలెక్షన్? ఎక్కడైందిరా బాబు బొక్క కలెక్షన్ నిల్లే. ఇలాగైతే భోగికి కొంటావా సంక్రాంతికి కొంటావా కర్రలు? భోగికి లక్కడి నోరు మీద పొగోడి. ఏరా ఏ, ఇది భోగి ట్రెడిషనల్ సాంగ్ కదా? అదంతా ఓల్డ్ వర్షన్ రా. మరి ఇప్పుడు ఇస్తారా డబ్బులు, వస్తారా భోగికి. ఓహో, అలాగైతే గట్టిగా అరుస్తాను. ఇస్తారా డబ్బులు, వస్తారా భోగికి. ముందు చందలు అడగండి, అడుక్కున్నలాగా అర్రకండి. ఎవడ బోని బాగుంటదరా? ఇంకెవరిది? మందే. నా బోడీ బాగోదంట మురళి. వద్దురా బాబు, నువ్వు వేసే 10-20తో బోని చేయక ప్లీజ్. బోని నన్ను చేయమంటారా బోని? అబ్బా, వినోద్ గారి బోని ఎంఎస్ ధోని ఫినిషింగ్ షాట్ అంత బాగుంటదిరా. వెయ్యరా, వెయ్యి. ఒరే వినోద్, అడిగింది భోగి మంటలు చిల్లర వేయడం కాదురా, భోగి మంట వేయడానికి. వేసింది 5-10 అని కాదురా, మనస్ఫూర్తిగా వేస్తున్నామా లేదా అనేది ముఖ్యం. ఈ 5-10తో కర్ర కాదు కదా, కర్ర మొక్క కూడా రాదు గురు. తీసుకుందాంరా, వాడికెలా వస్తాయి? ఒరే వినోద్, నువ్వు రారా మాతో. ఈ ఎక్స్పైర్ అయిన మ్యారేజ్ కి వచ్చిందా డొనేషన్? చలో ఏం చేస్తాం? ఒరే వెంకీ, వాడెందుకురా మనతోనే? మన మొఖం మీద ఉమ్మేసినా ఆడి ఫేస్ చూసి అయినా వేస్తారా డొనేషన్. అంటే మన మొక్కలకి చిల్లర కూడా రాలంటావా? ఏ డౌటే? అదనరా, వీధిలోకి వెళ్ళి ఇంటింటికి అడుగుదాం. అన్ని తిరగడం బదులు మన కాలనీ గ్రూప్ లో మ్యాటర్ వాయిస్ మెసేజ్ పెట్టేద్దాం. ఇది బుర్రా ఈసు. పెట్టరా వాయిస్ మెసేజ్. ప్రేమ పుర ప్రజలకి భోగి సందర్భంగా మన వీధిలో భోగి కర్రల కోసం ఇంటికి 200. ఏరా సరిపోద్దా? చాలు గొప్పలే. ఇంటికి 200 రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి నీ పెట్టే స్కానర్ కి వేస్తే తెల్లారి అందరూ 4 స్నానాలు చేసి వచ్చిన లోపల భోగి మంట సిద్ధంగా ఉంటుంది. అబ్బాయి ఈసు అదరగొట్టేసావురా. ఇంతకీ స్కానర్ అవ్వడం పెడదాం. నాది పెట్టండి రా. ఏ చిల్లర మిగిలితే రాజేశ్వర్ కి, మన శంకర వరప్రసాద్ గారికి చెక్కేద్దామనా? అరే నీ దొద్దులే గానీ నాది పెట్టండి రే. ఎందుకు బాబు? బేకరీలో కేకులు, ఫాస్ట్ ఫుడ్లు మెక్కిడానిక? నాది ఎవరిది వద్దులే. ఏ నీది ఇచ్చేస్తావా? అంతలేదు, నీకంటే నేను ఇంకా ఎదవని. మాకు తెలుసులేరా. మరి ఎవరిది ఇస్తావరా? మన వినయం వినోద్ గడిదిరా. ఆడైతే జెన్యున్ పర్సన్. ఏమంటారు? వాడైతే నో అబ్జెక్షన్, యునానిమస్. భోగి 10 రూపాయలా చేయొచ్చురా. పెద్ద మంటేసి తెల్లారులు కాలుతుంది. కర్లకెళ్ళాలి, దిగి వచ్చేయండి రా. తర్వాత భోగి మంట దగ్గరికి వచ్చినప్పుడు ఇంటి దగ్గర చెత్తకత్తలు ఏమైనా ఉంటే తెచ్చేయండి. ఓకే. అరే వెంకీ, నలుగు స్నానం చేయవేట్రా? నలుగెట్టుకోరంటే మూలుగుతావేట్రా? అమ్మా, భోగి మంట వేయడానికి వెళ్తానే. స్నానం చేసి వెళ్ళాలరా అక్కడికి. ఆ స్నానం చేయడానికి వేడి నీళ్ళు భోగి మంట మీద ఆడుతుంది అమ్మా. అది కూడా నిజమేరా, బేగ్ భోగి వేసి వెళ్ళి. భోగి మంట వేసి కేకేస్తానులే గానీ చిత్తి కాగితాలు గానీ చెత్త గానీ ఉంటే ఇవ్వమ్మా భోగి మంట వెలిగించడానికి. అలాగెళ్ళి తీసుకోరా. చెత్తంతా ఎత్తి సంచితో మేకి తగిలించాను. అంతా సెట్రా, మంట వెలిగించడమే లేట్. ఏదో అగ్గిపెట్టి అందుకుంటారా వెలిగించేస్తున్నా. రేపు పాచిమోహోడా స్నానం చేసి వెలిగించాలి. తెల్లవారే చెలని చేయలేదురా. చాలా భోగి మంట వేయగానే వీళ్ళమ్మ తప్పెళ్తే వెన్నెలెట్టద్దు వీడికి, అందుకే చేయలేదు ఇది. నీ అమ్మ అయితే యాకం అన్నమే ఉండద్ది. ఆపండ్రా, భోగితో భోగ్గల గొడవేటి. అయితే ఇప్పుడు ఎవడ వెలిగిస్తాడరా? రే ఏంట్రా ఇంకా వెలిగించలేదా? అబ్బా సూపర్ టైమింగ్ రా నీది. హీరోలా వస్తాడే. ఏమైందిరా అంతలా పొగడేస్తున్నారు? నువ్వు వెలిగించిరా భోగి, నేనెందుకురా? ఈ వెధవలు స్నానం చేయలేదు, ఇన్క్లూడింగ్ మీ. రే నువ్వు వెలిగించిరా. మీ ఇంట్లో తెచ్చిన చెత్త అంతా వేసేయండి రా.
ఇంటికి వెళ్ళి స్నానాలు చేసి టికెట్లు బుక్ చేసి టేక్ కేర్ గా తెచ్చి భోగిలో వేయండి. సార్ మీకు ఆర్డర్ వచ్చింది. ఏ ఆర్డర్ బాబు ఇది? నాకేంటి తెలుసండి గురువు గారు, కానీ జాగ్రత్తగా పట్టుకోండి, అమౌంట్ ఇచ్చేయండి. ఏంటండి అది అంత నిండారంగా తీసుకెళ్తున్నారు? ఏమోనే, నీ కొడుకేదో బుక్ చేసిరట, చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలట. నా కొడుకు పండగని నా కోసం గాజులు కొన్నాడేమోనండి. నాకెందుకో నా కోసం స్పెట్స్ కొన్నాడు అనుకుంటున్నానే. అంత లేదు, ఆడు నా కొడుకు, నాకు మాత్రమే కొంటాడు. నా కొడుకు కాదటే, నాకు కొనుంటాడు. రానియండి, వాడిని అడుగుదాం. అమ్మా భోగి స్నానం అయింది, కొత్త బట్టలకు బొట్లెట్ ఇచ్చేస్తే వేసుకొని భోగి మంట దగ్గరికి వెళ్ళాలి. అక్కడే ఉన్నా, వేసుకోరా. A few moments later. అంతా సెట్. ఏదో మిస్ అవుతుంది ఏటబ్బా. భోగి స్పెషల్ ఐటమ్. నానా ఎక్కడన్నా ఆర్డర్? ఇదిగోరా. ఎందుకురా వెంకే నా కోసం ఇలాంటివన్నీ బుక్ చేస్తావు నువ్వు? హలో నాన్నగారు, ఎంతకీ ఇది ఏటనుకుంటున్నారు? ఇంకేటనుకుంటున్నాను రా, నా కోసం కళ్ళజోడు బుక్ చేసావు అనుకుంటున్నాను. అంత లేదు, నా కొడుకు నా కోసం గాజులే బుక్ చేశాడు. ఇద్దరికీ అంత లేదు. ఎంతకీ నేను బుక్ చేసింది ఏటో తెలుసా? ఓర్ని పిడకలదండా, ఇవి కూడా ఆన్లైన్ ఆర్డర్లో వచ్చేస్తున్నాయా బాబు? చిన్నప్పుడు ఆవు పేడతో ఇంటి గోడ మీద వేసుకునే వాళ్ళం. ఇప్పుడు అదంతా ఎవడ చేస్తుండమ్మా? ఓర్ని అమ్మ కడుపు మాడ, భోగి పిడకల కోసం డబ్బులు దానం చేసిన నిన్నే చూసాను రా. నేను ఒక్కడనే కాదు, మా ఫ్రెండ్స్ ఇంకా మన కాలనీలో అందరూ ఇదే పని చేస్తున్నారు. అనవసరంగా డబ్బులు దండగ చేసావు కదరా, కొడితే గోడకు పిడకైపోతావు. ఏటండి ఈడు ఇలా డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు? అచ్చం అమ్మలాగే. ఏటి వినిపించేలా చెప్పండి. ఏట్లేదు గాని నీకు గుడ్ న్యూసే. ఏంటండి అది? సీఎం వల్ల చీరలు కొంటారేటి ఇప్పుడు? నీదెప్పుడు చీరల గోలే. మరేటండి ఆ గుడ్ న్యూస్? రేపు చెప్తాలే. ఏటో మీ సస్పెన్స్. రేపు నీకే తెలుస్తుంది లేవే. ఎరా వెంకీ, భోగి మామూలు అందించినట్టుంది. మా అమ్మ నాన్న కలిపిస్తారా? పండగేదనా, ఈ మామూలుకి ఎప్పుడు మామూలే కదా. ఇదే లాస్ట్ రా, ఇంకే పండగకి దెబ్బలు పడకుండా చూసుకుంటాను చూడండి. న్యూజిలాండ్ టీంకి వరల్డ్ కప్ రాదు, మీ ఇంట్లో వాళ్ళు నేను తప్పకుండా ఉండరు. వెంకీ వెంకీ, రే మీ తాత పిలుతున్నాడు వెంకీ, పండగ మామూలు ఎత్తనేమో. ఏంటి తాత? నేను అలా బయటకు వెళ్తున్నా, ఈ కోడిని ఇంటి దగ్గర పెట్టి జాగ్రత్త చూస్తా. నువ్వు ధీమాగా వెళ్ళరా, నేను చూసుకుంటాను కదా. జాగ్రత్త రోయ్, తెక్క పనులు చేయక. చూసుకుంటున్నాను కానీ రేపు రాధేసాబ్కి వెళ్ళాలి, డబ్బులు ఇవ్వు అలాగేనా? రాజ్యసభకు నువ్వెందుకు వెళ్తావురా? నువ్వేమైనా ఎంపీ వేటి? తాత రాజ్యసభ కాదు, రాజాసభ, అది ప్రభాస్ మూవీ. 12 దాకా జాగ్రత్తగా చూడరా ఈ కోడిని, అప్పుడు ఇస్తా. తాత డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్. ఆ, ఏంట్రా మొక్కల పండుగ అప్పుడు మీ తాత కోడి కొనిసాడా? కాదురా, ఇది పందెం పుంజు. భోగిలో వేసిరా, తందూరి అయిపోద్ది. వద్దురా బాబు, రేపటి వరకు దీన్ని జాగ్రత్తగా చూసుకుంటే సినిమాకు డబ్బులు ఇస్తాను అన్నాడు. అయితే ఇప్పుడు అలా తినడానికి వెళ్తాం, రావా నువ్వు? మన గ్రౌండ్ లో రంగులు రంగోలి, ఫుల్ కలరింగ్ మామ, గుంట్లో వత్త పెట్టి. మీరు వెళ్ళండిరా బాబు, ఈ కోడితోనే కలరింగ్ నాకు. నీ ఇష్టం, పదండ్రా మనం పోదాం. ఏరా వెంకే, చికెన్ చేసేద్దాం ఈ కోడిని. ఈ రోజు వద్దండి, ఎల్లుండి వండుకుందాం. ఈ కోడి వండుకునే కోడి కాదు బాబు, పందెం కోడి. తాత జాగ్రత్త చూసుకోమని చెప్పాడు. చెప్పక సరైనోడికే చెప్పాడు. ఇప్పుడు ఈ అమ్మేటి ఎంత మాట అనేసింది. ఈ రోజు ఈ కోడికి అంతా కాపలా కాసి మేతేస్తాను. తినమ్మా తిను. రే వెంకీ ఎక్కడ్రా? కోడికి కాపలా ఉన్నాను బాబు. భోగిలు చిల్లర ఎడుతున్నావు, రావా? ఇప్పుడు అమ్మాయి నా కొడుకులు చిల్లరంతా ఏరేస్తారేమో, నాకు 1 రూపాయి కూడా ఉండదు. ఎలా వస్తున్నావా లేదా? వచ్చేస్తాను, ఉండండిరా. కన్నా నరేష్ గడికి ఎక్కువ దొరికినట్టున్నారా? నీ ఏడుపు తగిలిసిందేమోరా, ఈసారి బాగా తక్కువ వచ్చాయి నాకు. సర్లే ఇళ్ళకెళ్ళి రోడ్డుకు బాంబు కొంటే కాయిన్స్. ది సంక్రాంతి డే. హ్యాపీ పొంగల్ నాన్న. థ్యాంక్స్ రా, ఇదిగోటే కూరగాయలు అన్ని తెచ్చానే. ఇన్ని రకాలు ఎందుకు తెచ్చారు నాన్న? ఒరేయ్ ఈ రోజు కలగే కూర ఉండాలిరా. యు మీన్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ? ఎగ్జాక్ట్లీ. ఏరా వెంకీ, ఎక్కడికి రా, అప్పుడే రెడీ అయిపోయాడు. రెబల్ స్టార్ రాజాసాబ్ సినిమాకి. డబ్బులు ఎక్కడరా నీకు? మీ నాన్నగారు, అదే మా తాతగారు ఇస్తా అన్నారు. నానా నానా, ఏంట్రా? వీడికి డబ్బులు ఇస్తానన్నావంటే ఎందుకు? వాడికేం ఊరికనే ఇవ్వడం లేదు లేరా. మరి నేను ఒక పని చెప్పాను రా, చేస్తే ఇస్తా అన్నా. తాత నువ్వు చెప్పిన పని అంతా సవ్యంగానే చేశాను. సరే ఆడు గోల్ తర్వాత గానీ మీరు ఏదో శుభవార్త చెప్తానన్నారు కదా, అదేంటి? అదా, మన 2 ఎకరాల పొలం కేసు మనం గెలిచేసామే. నేను నమ్మను, అది నా వల్లే కాలేదు. మీరు లాయర్లకి డబ్బులు పోసారు కానీ ఒక పని అవ్వలేదు. ఏదిరా ఆర్డర్ కాపీ చూపించు. అవి ఎక్కడే పెట్టానే, ఎక్కడే ఈ సంచి? ఆ చెత్తంతా తీసుకెళ్లి భోగిలో వేసాడు కదా వెంకయ్యగాడు. నిన్నెయ్యాలరా భోగిలో.
సరే సరే అన్ని కొట్టం కానీ పండగతోటి మరొక కాపీ అడిగితే ఇస్తారులే. ఏ పండగైనా దండగ వీడి వల్ల. ఏదో అయితే నీకు డబ్బులు ఇస్తానన్నాను కదా, ఆ ఫోన్ తీసుకురా చూస్తాను. మీ నాన్న చెప్పింది రైతా, నీకు తొందరలే కరెక్ట్. చచ్చిపోతే నేనే చేయాలి తాత. గాలాడం దాంట్లో పెడితే చాపపోతే ఏటవుద్దిరా కోడి. వీడికి బొత్తిగా పొరలేదురా. పండగ డబుల్ బోనస్ అందుకోరా వెంకీ. చూసారుగా మా గురజాడ కాలనీని. మా టీం అంతా రక్తం వచ్చి చెమటోడ్చి కష్టపడ్డారండి. ఆ కష్టానికి ప్రతిఫలంగా ఒక్క సబ్స్క్రైబ్ పడేయండి. నచ్చితేనే లైక్ కొట్టండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్స్ లో చెప్పండి. కానీ లైక్ మాత్రం కొట్టేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఫీల్ మై మూజీ అంటే ఏంటో చూపించండి.